హాయ్ వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను మామిడి తోటలో వెలసి ఉన్న పెద్దమ్మ తల్లిని అయితే చూపిస్తున్నాను. కొన్ని వందల సంవత్సరాల కిందట ఇక్కడ వచ్చేసి కుమ్మరపల్లె అనే ఊరు అనేది ఉన్నది. ఈ ఊరిలో పెద్దమ్మ తల్లి వెలసి ఉంది. మా కడప సైడ్ అయితే ఊరు వెలిసేటప్పుడు పెద్దమ్మ తల్లి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఊరైతే అంతరించిపోయింది, కుమ్మరపల్లె అనే ఊరు అంతరించిపోయింది, కానీ పెద్దమ్మ మాత్రం అలాగే ఉంది. ఇక్కడ పెద్దమ్మ అనేది మామూలుగా విగ్రహం రూపంలో కాకుండా శిలల రూపంలో ఉంటుంది. మామూలుగా ఊరిలో ఉండే గ్రామ దేవతలు అందరూ శిలల రూపంలోనే ఉంటారు. శిలా రూపంలో ఉన్నా కూడా చాలా పవర్ఫుల్. ఏదన్నా మన ఇంట్లో శుభకార్యములు జరిగినా ఏం జరిగినా కూడా అక్కడికి వెళ్ళేసి ఈ ఆశీర్వాదం తీసుకొని వెళ్తూ ఉంటారు. అక్కడికి వచ్చేసి ఇయర్లీ ఉగాది ఇలా ఫెస్టివల్స్, కొన్ని ప్రత్యేకమైన పర్వదినముల రోజు అక్కడ వచ్చేసి దేవునికి కోళ్ళు తర్వాత మేకలు సమర్పించేసి మొక్కులు చెల్లించుకొని బోనాలు అవన్నీ తీసుకెళ్తూ ఉంటారు. మనకు హైదరాబాద్లో బోనాల పండుగ ఎలా అయితే చేస్తారో ఇక్కడ కూడా మన గ్రామ దేవతలకు ఖచ్చితంగా జాతర మాదిరిగా కూడా చేస్తారు. అంత పవర్ఫుల్ గ్రామ దేవతలు అంటే ఇక్కడ. అయితే గ్రామ దేవతలు అనే వాళ్ళు విగ్రహం రూపంలో ఉంటారు, కానీ కొంతమంది పెద్దమ్మ తల్లి ఇలా ఊళ్ళో ఉండే గ్రామ దేవతలు మాత్రం శిలల రూపంలో ఉంటారు. మనము గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ శిలల రూపంలో ఉండే పెద్దమ్మ తల్లిని చాలా శిలలు అనేవి ఇక్కడ వెలసి ఉంటాయి. ఆ శిలల రూపాన్ని మనం వచ్చేసి వాటర్ తీసుకెళ్ళేసి మొత్తం అంతా క్లీన్ చేసేసి, చూడండి వీడియో చూపిస్తున్న విధంగా మొత్తం క్లీన్ చేసేసి, మేము రాకముందే ఇంకా వేరే వాళ్ళు అయితే పూజ చేసినారు. సో మేము జస్ట్ వాటర్ అనేది వేసినాము. మొత్తం శిలలన్నిటినీ కడిగేసి పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టేసేసి దేవునికి అలంకరించి కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా మనం కోడి కానీ మేక కానీ ఏదైనా సమర్పించేసి బోనం సమర్పించేసి ఇంటికి వస్తారు. అయితే ఇక్కడ కుంకుమ పసుపు కలిపినది బండారు రూపంలో కూడా చాలా పవిత్రమైన కుంకుమ బొట్టును బండార్ని మనము ధరిస్తాము. నుదుటిని ధరిస్తే అంతా శుభమే జరుగుతుందనేది ఇక్కడి భక్తుల విశ్వాసము. ఇక్కడ ఈ టెంపుల్లో 1990s కాలం నాటి ఈ బోరింగ్ కూడా అయితే ఇక్కడ ఈ గుళ్ళో ఒక ప్రత్యేకమైనది కూడా ఉంది. అదేమిటంటే 1990s కాలం నాటి బోరింగు. మా కాలంలో ఇలాగనే బోరింగ్ అయితే కొట్టేవాళ్ళు వాటర్ తీయడానికి. ఇలా ఊర్లో అనేది ప్రభుత్వం అనేది ఇలా బోరింగ్ అనేది నిర్మించింది. చూడండి మా పిల్లలు బోరింగ్ అయితే ఎలా కొడుతున్నారో. ఇంకా ఈ గుళ్ళో వచ్చేసి చాలా కాలం ఏళ్ళ నాటి ఒక మహావృక్షము వేప చెట్టు అయితే ఇక్కడ ఉంది. వేప చెట్టు అంటే గంగమ్మ తల్లి కదా, చాలా పవిత్రంగా పసుపు కుంకుమలు పెట్టి గాజులు పెట్టి పసుపు తాడు ఇవన్నీ వేసేసి చాలా బాగా అలంకరిస్తారు. ఇంకా త్రిశూలం కూడా ఉంది. అమ్మవారికి త్రిశూలం ముఖ్యం కాబట్టి ఇంకా మొక్కులు చెల్లించే వాళ్ళు వచ్చేసి గంటలు కూడా ఇక్కడ ఇత్తడి గంటలని, ఈ కంచు గంటలని ఇక్కడ అమ్మవారికి మొక్కుబడులు ఉండేవాళ్ళు చెల్లిస్తూ ఉంటారు. ఇంకా అయితే ఒక్కొక్కరుగా వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు. ఇదే 1990s కాలం నాటి బోరింగు. ఇలా వాటర్ అనేది కొట్టి వాటర్ అనేది రావడం జరుగుతుంది. మీలో ఎంతమందికి బోరింగ్ తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, ఉంటాను.